హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి 14వ భాగాన్ని వినేద్దాం. ఆవిడ మాటలు మననం చేసుకుంటూ బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలింది సీత కళ్ళు మూసుకొని. అదే సమయంలో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న తమ ఇద్దరి ఫోటోను చూస్తూ చాలా వెలితిగా ఉంది సీత అనుకుని లేచి కాస్త ఫ్రెష్ అయి కిందికెళ్ళాడు రామ్. ఆఫీస్ ఫోన్ మాట్లాడుతూ కూర్చున్న దశరథ్ గారి పక్కన కూర్చున్నాడు రామ్. రామ్ ముఖం చూసి ఎందుకో డల్లుగా ఉన్నాడని అర్థమై నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని అవతల వారికి చెప్పి రామ్ పక్కకి జరిగి రామ్ చేతిని ఆయన చేతుల్లోకి తీసుకుని ఏమైంది రామా అని అడిగారు ఆయన. తండ్రి ముఖంలో కంగారు గమనించి ఏమీ లేదు డాడ్, సీతని అక్కడికి పంపించాను కానీ తను సేఫ్గా ఉంటుంది కదా అని అడిగాడు. సీతని పంపడానికి నువ్వు ఒప్పుకున్నప్పుడే నాకు అక్కడ పరిస్థితి అర్థమైంది. నువ్వన్నీ జాగ్రత్తలు చేసే ఉంటావని అనుకున్నాను రామా అన్నారాయన. విశ్వం గారు సీతని పంపమని ఒకసారి రామ్ని అడిగారు. కొన్ని రోజులయ్యాక తీసుకెళ్ళండని ఆయనకి చెప్పి రవీంద్రని లాక్ చేసి గజలక్ష్మిని కట్టడి చేసి ఆపై విశ్వం గారికి ఫోన్ చేసి వారం రోజుల్లో సీత పుట్టినరోజు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాడు రామ్. బయట వారు ఏదో చేస్తారనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది డాడ్, కానీ అక్కడ అలా కాదు, సొంత వాళ్ళే విషం చిమ్ముతారు. ఆవిడ నేను నమ్మలేను డాడ్ అన్నాడు రామ్ తండ్రి భుజం మీద తలవాల్చి. ఆయన రామ్ తలనిమిరి అక్కడుంది సీత మాత్రమే కాదు రామా, నీ ప్రాణం ఉంది. తన జోలికి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి ఈ పాటికే తెలుసుంటుంది. మళ్ళీ అంతటి సాహసం చేరు, నువ్వు కంగారు పడుకు అన్నారాయన. ఆయన మాటల్లో కూడా నిజం లేకపోలేదనిపించింది రామ్కి. ఆయన ఒకసారి చుట్టూ చూసి రామ్ వైపు తిరిగి ఒక తండ్రిగా నీకొక మాట చెప్తాను రామా అన్నారు. రామ్ తల ఎత్తి చూసి ఏంటి డాడ్ అన్నాడు. అందరి పెళ్లి లాంటిది కాదు రామా మీది. అనుకోని పరిస్థితుల్లో చాలా అత్యవసరంగా జరిగిన వివాహం. అందులో సీతకు కూడా మన గురించి కానీ ముఖ్యంగా నీ గురించి ఏమీ తెలియదు. అలాంటి టైంలో నువ్వు తనకి అర్థం అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందని మాకందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అలా కాదు. మీకు ఒకరంటే ఒకరికి ప్రేమ ఇష్టం అన్నీ ఉన్నాయి. పెళ్లితో ముడిపడిన మీ బంధాన్ని మరింత బలోపేతం చేయండి రామా. ఈ వయసులో ప్రేమ మాత్రమే చాలదు అనిపిస్తుంది, కానీ మీ బంధానికి బాధ్యత చేకూరుతూనే అందమైన ఆనందమైన అల్లుకుంటుంది. నీకు అర్థమైందని అనుకున్నానని చెప్పారు ఆయన. రామ్ తల ఊపి ఎస్ డాడ్ అన్నాడు. సీత స్నానం చేసొచ్చి రామ్ ముందుగానే చెప్పిన చీర కట్టుకుని రెడీ అవుతుండగా రామ్ వెనక నుండి హక్ చేసుకుని అద్దంలో తనని తాను చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ మెడవంపులో తలపెట్టి ముద్దు పెట్టాడు. సీత బుగ్గలు రంగు మారి ఎరిపెక్కాయి, కళ్ళు వాలిపోయాయి. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. రూమ్లో ఎవరూ లేరు. తల కొట్టుకుంటూ ఫోన్ వైపు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. సీత, ఏం చేస్తున్నావు? రెడీ అయ్యావా అని అడిగాడు రామ్. హా అని ఏదో గుర్తొచ్చిన దానిలా. ఈరోజు మీటింగ్ లేదా అని అడిగింది. ఎందుకోయ్ అన్నాడు రామ్. రోజు ఈ టైంలో మీటింగ్లో ఉంటారు కదా అని చెప్పింది. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు సీత, బాబాయ్ చూసుకుంటున్నారని చెప్పాడు రామ్. అలా మాట్లాడుతూ ఉండగా హ్యాపీ బర్త్డే సీత అన్నాడు రామ్ అల్లరిగా. ఆపై మాట్లాడలేక సిగ్గుపడుతూ నిల్చింది సీత గత రాత్రి రామ్ చెప్పిన విషయం గుర్తు చేసుకుంటూ. హే మాట్లాడు అన్నాడు రామ్. మీరిలా మాట్లాడితే నేను మాట్లాడలేను అని చెప్పింది చిన్నగా. నువ్వు మాట్లాడకపోతే విశేష్ ఫోన్లో కాదు డైరెక్ట్గా చెప్తాను, ఓకేనా అన్నాడు రామ్. రామ్ మాటలకి అర్థం కాక ఒక్క నిమిషం బోధపడిన తర్వాత మాట్లాడతాను చెప్పండి అంది. అది అలా ఉండాలి అంటూ గుర్తుంది కదా, సర్ప్రైజ్ అన్నాడు రామ. అదేంటో చెప్పొచ్చు కదా అని అడిగింది సీత. తినబోతూ రుచెందుకు సీత, ఇంకాసేపు ఆగితే చూస్తావు కదా అన్నాడు రామ్. అలా కాసేపు మాట్లాడి రామ్ చెప్పినట్టు రెడీ అయి బయటకెళ్ళింది సీత. ఇంట్లో ఉన్న వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు సీతని. ఎక్కడ రెప్పపాటులో అద్భుతం మిస్ అవుతామేమో అనే భావంతో. సీతమ్మ నవ్వితే ఇంత అందంగా ఎన్నెల కురిసినంత హాయిగా ఉంటుందా అనుకున్నారు ఆ ఇంట్లో ఎప్పటి నుండో ఉన్న పనివాళ్ళు. ఇన్నాళ్ళు ఆ మహాతల్లి పెట్టే కష్టాలు తప్ప అమ్మాయి గారు నవ్వు చూడనే లేదు మనం. ఎంత ముద్దుగా ఉన్నది సీతమ్మ అంటుంది మరో ఆవిడ. కనురెప్ప వేయడం మర్చిపోయి మరీ సీతను చూస్తున్నారు విశ్వనాథం, శ్రీనివాస్, పద్మగారు, మహా, అనిత, ఈశ్వర్. సీత అందరి వంక చూసి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న అలా చూస్తున్నారు అని అడిగింది. నా బంగారు తల్లి సాక్షాత్తు సీతమ్మ వారిలా ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు అన్నారు సీత తల నిమురుతూ. సీత అందంగా నవ్వుతుంటే సీత దగ్గరకొచ్చి చేతులతో దిష్టి తీసి ఎంత చక్కగా ఉన్నావే సీత, నీకు నా దిష్టే తగిలేలా ఉంది అంటూ కనకం అని పిలిచారు వంటగది వైపు చూస్తూ. వస్తున్నాను అమ్మగారు అంటూ దిష్టి తీయడానికి ఉప్పు మిరపకాయలు పట్టుకుని వచ్చేసింది. నీమతి మండ, ఇక్కడే తీనా అంటూ విసుక్కొని సీతని పట్టుకొని ఇంటి వెనక్కి తీసుకెళ్లారు. అత్త, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అడిగింది సీత మొహమాటంగా. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో.
ఇంట్లో వాళ్ళ మేమే ఇలా చూస్తుంటే ఇక ఊర్లో వాళ్ళ కళ్ళు అన్నీ నీ మీదే ఉంటాయి అంటూ దిష్టి తీసేసి ఆవిడ కంటి చివరి నుండి కాటుకు తీసి సీత చెవి వెనక పెట్టారు. మహా పరిగెత్తుకుంటూ వచ్చి సీతని ముద్దు పెట్టి ఎంత బాగున్నావో వదినా అంటూ ఫోటోలు దిగేసి హడావిడి చేసింది. మహాని చూస్తుంటే సీతతో తనకి కూడా ప్రేమగా ఉండాలనిపించింది అనితకి. కాని బుద్ధి వెక్కిరించి ఏ మొహం పెట్టుకుని సీత ఎదురుగా నిల్చుంటావని ప్రశ్నించింది. ఇక గజలక్ష్మికైతే సీతను చూస్తే కడుపు మండిపోతుంది. ఇప్పుడు ఏం చేసినా తన మెడ మీద కత్తి అయి కూర్చుంటాడు రామ్ అని బుద్ధి హెచ్చరించగానే సీతని మనసులో తిట్టుకోవడం, గోడలకి చెప్పుకొని అక్కసు వెళ్ళగట్టడం తప్ప ఏమి చేయలేకపోయింది. మహా తీసిన ఫోటోలు వెంటనే ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేసింది మహా. వాటిని చూడంగానే తాను ఊహించిన దానికంటే చాలా రెట్ల అందంగా ఉన్న సీతని తడిమి స్క్రీన్కి ముద్దు పెట్టి ఇలా అయితే కష్టం బంగారం అనుకున్నాడు రామ్. సీత వాళ్ళు గుడికి బయలుదేరుతూ బయటికి రాగానే సీత కోసం ఇంటి ముందు కారాగింది. ఎప్పుడు నడిచే గుడికి వెళ్ళడం అలవాటున్న సీత నడిచే వెళ్దాం నాన్న అని అడిగింది. ఈసారికి ఈ నాన్న కోసం ఇలా కానివ్వు బంగారం అన్నారాయన. సరే అని మహాతో కలిసి కారెక్కి పక్కన ఇంకా ప్లేస్ ఉండడంతో దూరంగా ఉన్న అనితని చూసి రమ్మని పిలిచింది సీత. తననేనా కాదా అని వెనక్కి చూసి వెనక ఎవరూ లేకపోవడంతో ఆశ్చర్యంగా సీత వైపు చూసింది అనిత. గుడిలో కూడా నా బిడ్డతో పని చేయించుకోవడానికి తీసుకెళ్తుంది చూడు అని మనసులో కుళ్ళు రాజేసుకుని సీత వైపు ఉరిమి చూసింది గజలక్ష్మి. అనిత ఒక్కో అడుగు వేస్తుంటే అది గమనించిన పద్మ అనిత చేయి పట్టుకుని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది. పద్మ శ్రీనివాస్ గారి కోసం ఈశ్వర్ తెచ్చిన కారులో వాళ్ళు వెళ్ళంగానే విశ్వంగారు సీత ఉన్న కారులో ముందు సీట్లో కూర్చున్నారు. ఇక తప్పదు అనుకుని గజలక్ష్మి గుడికి కాలినడకన బయలుదేరింది, నోట్లో తిట్లు చదువుకుంటూ. చూసేవాళ్ళు మాత్రం నవ్వుతూ దేవుడు అన్నీ చూస్తాడు, ఎంత కష్టపెట్టింది సీతమ్మని అంతకంత అనుభవిస్తుంది, ఇన్ని రోజులు ఏమీ చేయలేకున్న విశ్వంగారు ఇక ఊరుకుంటారా, సీత భర్త అత్త మామలు ఊరుకుంటారా అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఊరంతా గుడికి కదిలారు. సీత పక్కన అనిత చాలా ఇబ్బందిగా కూర్చుంది. సీత పద్మగారి చూపు ప్రేమ తనపై ఇంకా ఉన్నాయి అంటే నమ్మడానికి తనకే చాలా సమయం పడుతుంది. మహా తిను నా చెల్లి అనిత అంటూ అనితని మహాకి, అనిత తిను మా బావగారి చెల్లి పేరు మహతి అంటూ మహాని అనితకి పరిచయం చేసింది సీత. హాయ్ అంటూ మాట కలిపేసింది మహా. అనిత కూడా మొహమాటంగా మాట్లాడటం మొదలుపెట్టింది. సీత ఉన్నత మనస్సుని చూసిన విశ్వంగారికి భార్య ఇందిరాని గుర్తుకొచ్చింది. ఇంతలో గుడి రావడంతో అందరూ కారు దిగారు. సీత నవ్వుతూ స్వామివారి పట్టు వస్త్రాలకు పట్టుకుని వస్తుంటే చూసేవారికి అందమైన కళ కంటున్నట్టుగా ఉంది. పంతులు గారికి పట్టు వస్త్రాలిచ్చి చేతులు జోడించి రాములు వారిని సీతమ్మ వారిని మొక్కుకుంది సీత. పూజ మొదలయ్యే నిమిషం ముందు గుడి ముందు వరుసగా కార్లాగాయి. అందరూ అట్టుగా చూసి నోరెళ్లబెట్టేశారు. సీత కూడా బయట కోలాహలం విని ఏమై ఉంటుందా అని అట్టుగా దృష్టి సారించింది. అప్పుడే గుడిలోకి అడుగు పెడుతున్న వారిని చూసి అందులో ఉన్న పెద్దావిని గుర్తుపట్టి తండ్రి వైపు చూసింది. శకుంతలాదేవి గారు ఎన్నాళ్ళకి కుటుంబంతో సహా గుడికొస్తున్నారనుకుంటూ ఆశ్చర్యంగా చూడసాగారు. శకుంతలాదేవి గారు, ఆవిడ 2 కొడుకులు 2 కోడళ్ళు వారి పిల్లలు గుడిలోకి వస్తున్నారు. అంతమందిలోనూ సీతకి శకుంతలాదేవి గారి మాత్రమే తెలుసు. గుడిలోకొచ్చిన ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసింది సీత. సీత తనని గుర్తుపట్టడమే చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆవిడికి. కళ్ళజోడు సరిచేసుకుని సీత భుజాలు పట్టుకుని పైకి లేపి గుండెకి హత్తుకున్నారు మనవరాల్ని మొదటిసారిగా. ఇన్ని రోజులు ఆమె పంతం పట్టుదల ఇందిరాదేవి గారి మీద కోపం అన్నీ ఒకేసారి కరిగిపోయాయి. సీతని తేరిపారా చూసుకుని నుదుట ముద్దు పెట్టుకుని మళ్ళీ ఇంకో భుజానికి హత్తుకుని ఏడుస్తూ ఉండిపోయారు మౌనంగా. ఆవిడ ప్రేమని సాధ్యమైనంత వరకు ఆస్వాదిస్తూ ఆవిడ భుజం మీద తలపెట్టి ఆవిడని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది సీత కూడా. ఆవిడ ఉరిమి చూస్తేనే అవతలవాడు సగం చచ్చిపోతాడు. అలాంటి ఆవిడ ఇలా కళ్ళనీళ్లు పెట్టుకోవడం చూసి చుట్టూ ఉన్న జనాలు ఆశ్చర్యపోయారు. ఇన్ని సంవత్సరాల్లో ఏనాడూ బయటకు రాని శకుంతలాదేవి గారి సీత కోసం రెండోసారి రావడం వారి ఆశ్చర్యానికి మరొక కారణం. మొదటిసారి సీత పెళ్లికైతే రెండోసారి కుటుంబ సమేతంగా ఇలా సీత కోసం గుడికి. ఇద్దరు అలా ఉండగా వెనకే ఉన్న కొడుకులు కోడళ్ళు మనవళ్ళు ఆవిడ్ని చూసి కాస్త బాధపడ్డారు. కానీ ఆవిడ సీతని దగ్గరకు తీసుకునే విధానంలో వారికి అర్థమైంది ఇన్ని రోజులు ఆమె లోపల ఎంత బాధ దాగి ఉండిపోయిందో. దామోదర్ గారు శకుంతల గారి భుజం మీద చెయ్యి వేసి ఏంటమ్మా ఇది అన్నారు. ఆవిడ తేరుకుని సీత కన్నీరు తుడిచి, దాము ఇది సీత నా మనవరాలురా, నీ మేనకోడలు అని సంతోషం నిండిన గొంతుతో చెప్పారు. సీత వైపు చూసి మీ పెదమామయ్య దామోదర్ అని చెప్పారు ఆవిడే. అప్పటి వరకు శకుంతల గారిని మాత్రమే చూస్తున్న కొడుకులు కోడళ్ళు మనవళ్ల చూపు సీత వైపు తిప్పారు. నిలువెత్తు బంగారంతో చేసినట్టున్న సీతను చూసి దామోదరు పక్కకి వచ్చి నిల్చున్నాడు దివాకర్. సీత కూడా వాళ్ళని కన్నీరు నిండిన కళ్ళతో చూస్తూ నిల్చింది.
ఇద్దరూ ఒకేసారి సీతని తమ మధ్యకి తీసుకుని హత్తుకున్నారు. సీత కూడా భుజం మీద తలవాల్చి ఏడుస్తూ తన తండ్రి దగ్గరే ఉండే అంత ప్రేమ వాళ్ళ చేతుల్లో చూసింది మళ్ళీ. కాసేపటికి తేరుకుని దామోదర్ సీతని చూస్తూ నుదుటిన ముద్దు పెట్టుకుని, నీ పేరుకు తగ్గట్టుగా అచ్చం సీతమ్మ వారిలానే ఉన్నావు బంగారం అన్నాడు. దివాకర్ వెనక్కి తిరిగి చూసేసరికి దామోదర్ భార్య నిర్మల, దివాకర్ భార్య నీరజ ముందుకొచ్చారు. దామోదర్ భుజం మీద నిర్మల వేసిన చేయిని పట్టుకుని నిర్మలతో, నా మేనకొడలు సీత అంటూ సీతని పరిచయం చేశారు. సీతని నిర్మల, నీరజ ఇద్దరు ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. అక్క, ఇక నుండి మనకి ఆడపిల్ల లేని బాధ లేదు. మనకి కూతురైనా కోడలైనా ఇక సీతే అంటూ నీరజ సీతకి బొట్టు పెట్టబోతూ నుదుటిన సింధూరం చూసి ముందు అక్కడ కుంకుమ పెట్టి కనుబొమ్మల మధ్య పెట్టారు. ఇంతలో ముందుకు వచ్చేసి సీతని తేరిపారా చూసి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. అవినాష్, త్రివేష్ అంటే దామోదర్ కొడుకులు, అర్జున్, ప్రణయ్ దివాకర్ కొడుకులు. అందరూ సీత కంటే 4-5 సంవత్సరాలు చిన్నవాళ్లే. సీత వాళ్ళకు కూడా త్వరగా నచ్చేసి సీతతో ఇట్టే కలిసిపోయారు. ఫోటోలు దిగేసి ఫ్రెండ్స్కి పరిచయం చేసేశారు సీతని. వాళ్ళని దూరం నుండి చూసి మహి వెళ్ళి, హేయ్, హాయ్, నేను మీ అక్కని, చెల్లినవుతాను, నన్ను మీలో కలిపేసుకొనరా అని అడిగి మరి వాళ్ళతో చేరిపోయింది. అది చూసిన ఈశ్వర్ నోరల్లో పెట్టేశాడు. అందరి మధ్య సీత గుడిలోకి వచ్చి నిల్చుంది. విశ్వనాథం గారు ముందుకెళ్లి వాళ్ళని పలకరించారు. వాళ్ళు కూడా పాత విషయాలన్నీ వదిలేసి ఆయనతో మాటలు కలుపుకున్నారు. పూజ కోసం సీత తెచ్చిన పట్టు వస్త్రాలు సీత ఇవ్వంగానే నిర్మల కూడా వాళ్ళు తెచ్చిన పూజ వస్తువులు, దేవుడి అలంకరణ వస్తువులు ఇచ్చేసి కూర్చున్నారు. అన్నీ అలంకరించి పూజ మొదలు పెట్టారు పూజారి గారు. సీత మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. రామ్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ తనకి జీవితాంతం గుర్తుండిపోతుంది అనుకుంటూ ఎప్పటిలాగే నవ్వుతూ నిల్చున్న రాములు వారికి, సీతమ్మ వారికి మనసులో కొన్ని వేల సార్లు దండం పెట్టుకుని హారతి కళ్ళకద్దుకుంది. పంతులు గారు 2 రోజుల్లో నా మనవరాలు తన భర్త కలిసి పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపిస్తారు, ఏర్పాట్లు చూడండి అని చెప్పారు. సంతోషం అమ్మా అంటూ ప్రసాదం వాళ్ళ చేతుల్లో పెట్టారు. దామోదర్ గారు సీత తలనిమిరి, ఒకసారి బయటకి రా బంగారం అని పిలుచుకుని వెళ్ళారు. వెనకే అందరూ కూడా వెళ్ళారు. ఊరి జనమంతా అక్కడున్నారు. సీత చేతుల మీదుగా బట్టలు, ధాన్యం అందరికీ ఇవ్వమని సీతకిస్తారు ఆయన. సీత కళ్ళల్లో నీళ్లు. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి తీసుకుని సీతని దీవించి వెళ్ళమని దివాకర్ చెప్పడంతో సీత విశ్వంగారిని చూసింది. ఆయన వెళ్ళమని సైగ చేయడంతో ముందుకు వెళ్లి బట్టలు, ధాన్యం పంచుతూ ఉంది. పద్మాగారైతే శకుంతల గారిని చూడటంతోని ఆనంద సాగరాల్లో తేలిపోతున్నారు. అలా అందరికీ పంచి పెడుతుంటే సీతని ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉన్న మహికి సీత మొహంలో తెలియని ఏదో ఆనందం కనిపించింది. లైవ్లో సీతను చూస్తున్న రామ్, నీలో ఈ సంతోషం, ఈ ధైర్యం చూడ్డానికి నేను నీతో రాలేదు సీత. నేను అక్కడుంటే నీ ధైర్యం నేను అని నీ మనసు అనుకుంటుంది. నీ ధైర్యం నీ కుటుంబం అని నీకు చెప్పడానికి రాలేదు అనుకుంటూ సీతని మనసు నిండా నింపుకుంటూ ఉంటాడు రామ్. ఊరంతా సీతని దీవించి వెళ్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంది గజలక్ష్మి. కానీ అక్కడ కూడా ఆవిడ ఏమీ చేయలేదు. సింహం లాంటి 2 కొడుకులతో పెద్ద పులి లాంటి శకుంతలాదేవి గారు అక్కడే ఉన్నారు. తోక జాడిస్తే పీక కోస్తారు ఆవిడ అని తెలిసి విషయం నింపుకొని ఇంటి ముఖం పట్టారు మళ్ళీ. అన్నీ అయిపోయిన తర్వాత సీత ఇంటికి వెళ్దామని అడిగారు దామోదర్ గారు. సీత ఆయన ముందు చేతులు జోడించి, నన్ను క్షమించండి మావయ్య, మొదటిసారిగా ఆ ఇంటికి నా భర్తతో కలిసి రావాలని ఆశపడుతున్నాను. ఆయన వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం అని చెప్పింది సీత. ఆయన సీత తలనిమిరి, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు సీత. రామ్ని ఇంటికి రమ్మని పిలిస్తే కూడా ఇదే మాట అన్నాడు, నీతో కలిసి వస్తానని అంటూ మరొక్కసారి సీత నుదుటిన ముద్దు పెట్టారు. శకుంతలాదేవి గారు విశ్వనాథం వైపు చూసి, వెళ్ళొస్తాం అల్లుడు గారు, నా మనవరాలు జాగ్రత్త అని చెప్పారు. ఆయన నమస్కారం చేసి అలాగే అత్తయ్య గారు అన్నారు. నిర్మల, నీరజ సీతని హత్తుకుని తప్పకుండా ఇంటికి రావాలని చెప్పి వెళ్ళారు. దివాకర్ కూడా సీతని హత్తుకుని వెళ్ళొస్తాం చిట్టి తల్లి అని చెప్పారు. ఇక పిల్లలైతే సీతని వదల్లేక వదిలెళ్లారు. మహిని కూడా. సీత విశ్వంగారి గుండెలపై తలపెట్టి, ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది కదా నాన్న అని అడిగింది. ఆయన సీత తలనిమురుతూ, ఆ అనుమానం నీకు అవసరం లేదు బంగారం. నీ భర్త నీకు తోడుగా ఉండగా నీ కంట్లో నీరు ఆనందానికి ప్రతీక అవుతుందే తప్ప బాధకి సంకేతాలు అవ్వవు అన్నారు. సీత ఆయన ముఖం వంక చూసి, అసలు ఆయనకి నేనేం చేశాను నాన్న అంటుంది. ప్రేమలో లెక్కలు ఉండవు సీతమ్మ అంటారాయన. కాసేపటికి అందరూ ఇంటికి చేరుకున్నారు. సీత పరుగున గదిలోకి వెళ్ళి రామ్కి ఫోన్ చేసింది. రామ్ మొబైల్ తనకి దగ్గరలోనే రింగ్ అవ్వడం విని వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా రామ్. సీత అమాంతం వచ్చి రామ్ గుండెలపై వాలి, ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు గుడికి రావచ్చు కదా, మీకోసం చాలా ఎదురు చూశాను అంటుంది ఏడుస్తూ. తన గుండెకి దగ్గరగా ఉన్న సీతని ఇంకా గట్టిగా హత్తుకొని
ఏం మాట్లాడకుండా అలాగే ఉండనిచ్చి కాసేపు అయ్యాక సీత ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని బొట్టని వెలుతో కన్నీరు తుడిచి కలువ పువ్వుల్లాంటి ఆ కళ్ళపై ముద్దు పెడుతూ సర్ప్రైజ్ అన్నాను కదా సీత అన్నాడు రామ్. మళ్ళీ రామ్ గుండెలో తల దుర్చేసి అసలు సర్ప్రైజ్ మీరు రావడమే అంటుంది రామ్ చుట్టూ చేతులేస్తూ. రామ్ నవ్వి అక్కడికే వెళ్తావనుకున్నాను అన్నాడు. మీరు లేకుండా ఎలా వెళ్తాను అంటుంది. రామ్ నవ్వి మరి నాకు ట్రీట్ ఏమీ లేదా అంటాడు కవ్వింపుగా చెవి దగ్గర. సీత బుగ్గలు కంపులయ్యాయి. సీత ముఖం మళ్ళీ చేతుల్లోకి తీసుకుని బుగ్గలతో పోటీ పడుతున్న పెదాల వైపు చూపు మారల్చి మెల్లగా వాటిని అందుకున్నాడు అతని పెదాలతో. సీత అడ్డు చెప్పకపోవడంతో ప్రేమని అంతా ఆ ముద్దులోనే చూపించేశాడు రామ్. రామ్ నుండి కాసేపటికి వేరుపడి థ్యాంక్స్ అని చెప్పింది సీత. సీత నుదురికి తన నుదురు ఆనించి ఐ లవ్ యూ సీత అన్నాడు రామ్. సీత సిగ్గుపడుతూ నవ్వింది. సీత పెదవి కింద ఉన్న పుట్టుమచ్చని వేలితో తరుముతూ సీతను చూస్తూ ఉంటాడు రామ్. ఇంతలో ఏదో గుర్తొచ్చిన దానిలాగా కళ్ళు తెరిచి మీరు రారన్నారు కదా అని అడుగుతుంది. సీత రామ్ నుండి ఒక అడుగు వెనక్కిస్తూ దూరం జరిగిన సీతని నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని లేకపోతే వస్తానని చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? పైగా 2 రోజులు నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కాదని నాకు అర్థమైంది. అందుకే వచ్చేస్తా అంటాడు రామ్. ఇంత ఫాస్ట్‌గా ఎలా రాగలిగారు అంటుంది. సీత బుగ్గని తన గడ్డంతో రాపిడి చేస్తూ సరిగ్గా విను నీకు అర్థమవుతుంది అంటాడు. సీత ఆ సౌండ్ విని అది హెలికాప్టర్ కదా అంటుంది. అవును చాపర్ మనదే అంటాడు రామ్. సీత ఆశ్చర్యపోయి మీకు చాపర్ కూడా ఉందా అంటుంది మళ్ళీ దూరం జరిగి. సీతను మళ్ళీ తన మీదకి లాక్కొని అవును కానీ నాకు కాదు మనకి అంటాడు. సీత అలాగే రామ్ గుండెలపై వాలుతుంది ఆశ్చర్యంలో. సీత బయటికెళ్దాం పదా అంటాడు రామ్. అమ్మో మిమ్మల్ని ఎవరైనా చూస్తే అంటుంది సీత. రామ్ నవ్వి నువ్వే కవర్ చేయాలి నాకేం సంబంధం లేదు అంటాడు. సీత ఆలోచనలో పడుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.